జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. అనుభవం, ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసి అయినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది. మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు. అంటే దాని సందేశం ఏంటంటే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లనే రాష్ట్రంలో 3 చోట్లు లూలు సంబంధించినటువంటి మీరందరూ చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మాల్స్ మొదలు పెట్టడానికి కూడా దాదాపు 172 కోట్లతో లూలు సంస్థ సిద్ధమైంది. అది కూడా వైజాగ్ యూనిట్ మాల్ కూడా నిర్మించబోతున్న విషయం మీ అందరికీ తీసుకొస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 2,800 కోట్ల పెట్టుబడితో గోద్రేజ్ సంస్థ రానున్న విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా బ్రూక్ఫీల్డ్ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంది. అదేవిధంగా HCL 2వ దశ విస్తరణకు సంబంధించి దాదాపు 15,000 ఉద్యోగాల కల్పనకు జరుగుతుంది. అదేవిధంగా మెగా సిటీ ఏర్పాటుకు సంబంధించి ఫ్యాక్కాన్ 4,000 కోట్లతో విన్ఫాస్ట్ పెట్టుబడులు పెట్టనున్నాయి. అదేవిధంగా జయరాజ్ ఇస్మాత్ 2వ దశ విస్తరణకు కూడా సంబంధించినటువంటి ఇప్పుడే పనులు మొదలైనాయి. మరి ముఖ్యంగా మెడికల్ యూనివర్సిటీ, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి SRM యూనివర్సిటీ ఆల్రెడీ ముందుకొచ్చింది. అదేవిధంగా శ్రీ సిటీలో 1,570 కోట్ల పెట్టుబడులతో నెలకొన్న 1,500 సంస్థలు కార్యకలాపాలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి. ఈ రకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన మరుక్షణమే మరి ఇన్ని కంపెనీస్ క్యూ పట్టాయి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఉద్దేశం ఏంటంటే యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే వాళ్ళు ముందడుగు వేసే పరిస్థితి. అదే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేవలం జే ట్యాక్స్ విధించి తాడేపల్లె ప్యాలెస్లకు డబ్బులు పోయే విధంగా ప్లాన్ చేశాడు తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు కానీ ఉపాధి సంబంధించి యువత గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు. ఈ రకంగా గత ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తే ఈ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామి పక్షాలైనటువంటి జనసేన, బీజేపీ సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఈ ప్రభుత్వం విద్య, ఉపాధి యువతకు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతుందని కూడా నేను తెలియజేస్తున్నాను.